యూట్యూబ్ క్రియేటర్స్కి నిరంతరం ఒకటే ప్రెషర్. మరిన్ని వీడియోలు పెట్టాలి, మరిన్ని వ్యూస్ రావాలి, ఫాస్ట్గా గ్రో అవ్వాలి అని. కానీ నిజంగా ఈ పరుగులో ఏమైనా లాభముందా? లేక తెలివైన, ఇంకా సస్టైనబుల్గా గ్రో అవ్వడానికి వేరే ఏదైనా మార్గముందా? ఈరోజు మనం ఇదే విషయం గురించి లోతుగా చూద్దాం. సో ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ప్రతిరోజు వీడియో పెట్టాలనే అపోహ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అంత కష్టపడితే అసలు రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అక్కడ్నుంచి అసలైన గ్రోత్ ఇంజిన్, అదే మొమెంటం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఎందుకు బెటరో చూసి, చివరగా మన ఛానల్కి సరిపోయే ఒక మంచి పేస్ని ఎలా కనుక్కోవాలో చర్చిద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ సెక్షన్ డైలీ అప్లోడ్ మిత్. చాలామంది క్రియేటర్స్ ఏమనుకుంటారంటే, సక్సెస్ అవ్వాలంటే రోజూ ఒక వీడియో పెట్టాల్సిందే అని. ఇది యూట్యూబ్లో ఒక అన్రిటన్ రూల్ అయిపోయింది కదా. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, రోజూ వీడియోలు పెట్టడం నిజంగా వర్కౌట్ అవుతుందా? అది మనకు అనుకున్న రిజల్ట్స్ ఇస్తుందా? చాలామందిని వేధించే ఈ డౌట్ వెనకాల ఉన్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సలహా మనందరికీ బాగా తెలిసిందే కదా, చాలాసార్లు వినే ఉంటాం. ఈ మాట వినగానే అయ్యో నేను సరిగ్గా చేయట్లేదేమో అని ఒక ప్రెషర్ ఫీల్ అవుతాం. ఇది యూట్యూబ్లో ఒక మంత్రంలా మారింది. కానీ ఇది ఎంతవరకు నిజం? సరే, ఈ నమ్మకాలు, సలహాలు పక్కన పెడితే, ఈ హై ఫ్రీక్వెన్సీ స్ట్రాటజీ గురించి అసలు డేటా ఏం చెప్తోందో చూద్దాం. రియల్ రిజల్ట్స్ ఏంటో విశ్లేషిద్దాం. లాజికల్గా ఆలోచిస్తే సింపుల్ గదా. మనం 7 రెట్లు ఎక్కువ వీడియోలు పెడితే రిజల్ట్స్ కూడా 7 రెట్లు రావాలి, అవునా? కానీ రియాలిటీ వేరేలా ఉంది. తప్పు, కంప్లీట్గా తప్పు. ఈ అంచనాకి రియాలిటీకి అసలు సంబంధమే లేదు. మరి అసలు ఫలితాలెలా ఉన్నాయో చూద్దామా? ఇప్పుడు ఈ స్లైడ్ జాగ్రత్తగా చూడండి. ఇది యూట్యూబర్ డెక్స్టర్ క్లార్క్ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్ బార్ చూస్తే పెట్టిన వర్క్ 7 రెట్లు ఎక్కువ. కానీ రైట్ సైడ్ ఆ చిన్న బార్ చూడండి, వచ్చిన వ్యూస్ 7 రెట్లు కష్టపడితే వ్యూస్ కేవలం 25% పెరిగాయి. అంటే ఏంటి? 7 రెట్లు కష్టపడితే కేవలం పావువంతు అదనపు లాభం. ఇది ఎంత ఇన్నెఫిషియెంట్ రిటర్న్ కదా. ఇదొక్కటే కాదు, వేరే ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇదే చెప్తున్నాయి. వారానికి 3 వీడియోలు పెడితే వ్యూస్లో పెద్ద తేడా ఏమీ కనిపించలేదు. ఇంకా దారుణమేంటంటే, రోజుకి 5 వీడియోలు పెట్టినప్పుడు వ్యూస్ కొంచెం పెరిగాయి, కానీ అది టెంపరరీ మాత్రమే. అంత కష్టానికి అది అస్సలు వర్త్ కాదు. సో క్లియర్ కదా, కేవలం వీడియోల సంఖ్య పెంచడం గ్రోత్కి సొల్యూషన్ కాదు. అయితే మరి క్వాంటిటీ కాకపోతే అసలు గ్రోత్ సీక్రెట్ ఏంటి? అదే మొమెంటం. ఇదే మన ఛానల్ యొక్క అసలైన గ్రోత్ ఇంజిన్. అసలీ మొమెంటం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది మనం ఎన్ని వీడియోలు పెట్టామన్న దానిమీద రాదు. ఆడియన్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అనే దానిమీద వస్తుంది. మనం వరుసగా మంచి క్వాలిటీ వీడియోలు రిలీజ్ చేసినప్పుడు యూట్యూబ్ అల్గోరిథం దాన్ని గమనిస్తుంది. అప్పుడు మన నెక్స్ట్ వీడియోని ఇంకాస్త గట్టిగా పుష్ చేస్తుందన్నమాట. ఇదొక సూపర్ ఫీడ్బ్యాక్ లూప్ లాంటిది. స్టెప్ 1, మనం ఒక హై క్వాలిటీ వీడియో పెడతాం. స్టెప్ 2, ఆడియన్స్కి అది బాగా నచ్చుతుంది. స్టెప్ 3, యూట్యూబ్ అల్గోరిథం ఇది నోటీస్ చేస్తుంది. ఇక స్టెప్ 4, మన నెక్స్ట్ వీడియోకి ఇంకా పెద్ద పుష్ వస్తుంది. అంతే, సక్సెస్ మీద సక్సెస్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక వార్నింగ్, ఇది రివర్స్లో కూడా పనిచేస్తుంది. మనం జస్ట్ షెడ్యూల్ కోసమని చెప్పి క్వాలిటీ లేని వీడియోలు పెట్టామనుకోండి, అది మన ఛానల్ మొమెంటంని దెబ్బతీస్తుంది. సో జాగ్రత్త. సరే, మొమెంటం గురించి తెలుసుకున్నాం. మరి దాన్ని ప్రాక్టికల్గా ఎలా బిల్డ్ చేయాలి? సింపుల్, క్వాలిటీ. క్వాంటిటీ గురించి మర్చిపోయి క్వాలిటీ మీద ఫోకస్ చేయడమే అసలు స్ట్రాటజీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జేమ్స్ జానీ. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం 8 వీడియోలతో 2.5 లక్షల మంది సబ్స్క్రైబర్లు. ఎలా? అతని సెకండ్, థర్డ్ వీడియోస్ వైరల్ అయ్యాయి. యూట్యూబ్కి అర్థమైపోయింది ఇతని కంటెంట్కి డిమాండ్ ఉంది అని. వెంటనే అతని తర్వాతి వీడియోలని బాగా పుష్ చేసింది. ఇదే మొమెంటం స్ట్రాటజీ పవర్. సో ఈ స్లైడ్ చూస్తే మనకి మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది క్వాంటిటీ అప్రోచ్. రోజూ వీడియోలు పెట్టాలి, అల్గారిథంకి ఫీడ్ చెయ్యాలి, చివరికి బర్నౌట్ అయిపోతాం, రిటర్న్స్ ఏమో తక్కువ. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, ఇది మొమెంటం అప్రోచ్. హై క్వాలిటీ వీడియోలు, ఆడియన్స్ సాటిస్ఫాక్షన్, మనకు నచ్చిన పేస్, లాంగ్ టర్మ్ గ్రోత్. మనం ఏ దారి ఎంచుకోవాలో క్లియర్ కదా. ఓకే, ఇప్పటిదాకా థియరీ బాగుంది.
కానీ ఈ మొమెంటం ప్రిన్సిపల్ని మన ఛానల్స్కి ఎలా అప్లై చేయాలి? సో మన ఫైనల్ సెక్షన్లో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. ఈ మాటలు చూడండి. త్వరగా అలసిపోయే ఆగిపోయే బదులు నెమ్మదిగా అయినా సరే పైకి వెళ్లడమే నాకిష్టం. మన ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యం. ఎంత నిజం కదా! ఆ తొందరలో మన హెల్త్ పాడు చేసుకోకూడదు. అయితే బర్న్అవుట్ అవ్వకుండా ఉండటానికి కొన్ని టిప్స్. 1. ఎప్పుడూ కొన్ని వీడియోలు ముందుగానే రెడీగా పెట్టుకోండి. ఒక బఫర్ ఉంటే టెన్షన్ ఉండదు. 2. ఎవర్ గ్రీన్ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. అంటే ఎప్పటికీ వ్యూస్ వచ్చే కంటెంట్ అన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం, మధ్యలో కొన్ని వారాలు బ్రేక్ తీసుకున్నా పర్లేదు. యూట్యూబ్ దానికోసం మనల్ని పనిష్ చేయదు. అన్నిటికన్నా ముఖ్యంగా మనం నిజంగా ఫాలో అవ్వగలిగే షెడ్యూల్ మాత్రమే పెట్టుకోవాలి. సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం పెట్టుకున్న షెడ్యూల్ కేవలం ఆల్గారిథం కోసం పనిచేస్తుందా, లేకపోతే మనకంటూ ఒక లెగసీని క్రియేట్ చేస్తుందా? గుర్తుంచుకోండి, క్వాలిటీ మరియు మొమెంటం క్వాంటిటీని ఎప్పుడూ ఓడిస్తాయి.